తమిళనాడు అనగానే మనందరికీ కూడా గుర్తొచ్చేవి ముఖ్యమైన ఆలయాలు. ఎంతో పవిత్రమైన, ఎంతో పురాతనమైనటువంటి గొప్ప ఆలయాలు మనం తమిళనాడులో చాలా చూస్తూ ఉంటాం. సో, ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఇప్పుడు తమిళనాడు ప్యాకేజ్‌ని అనౌన్స్ చేశారు. మరి ఇందులో ఏ ప్లేసెస్‌ని మనం చూడబోతున్నాం, ఏ పవిత్రమైన ప్రదేశాల్ని మనం దర్శించబోతున్నాం, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ గురుగారు నోరి నారాయణమూర్తి గారు. వారి మాటల్లోనే ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. శుభాశీస్సు. గురుగారు, తమిళనాడులో ఉన్నటువంటి మన పురాతనమైన గొప్ప ఆలయాల గురించి, అందులోనూ ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అందిస్తున్నటువంటి ఈ యాత్రలో మనం దర్శించుకునేటువంటి ప్రదేశాల గురించి తెలియజేయండి గురుగారు. శ్రీ మహాగణాధిపతయే నమః, సరస్వత్యై నమః. అద్భుతమైనటువంటి ఈ ఆర్‌వి ట్రావెల్స్ వారు ఎంతో ప్రేమగా, ఆప్యాయతగా, భక్తిభావంతో, వినయంగా ముక్తికై, భుక్తికై, అనురక్తికై, సేవా ఆసక్తికై ఏర్పరుస్తున్న ఈ పుణ్యమైనటువంటి విశేషములలో మనకు తమిళనాడు. అసలు తమిళనాడు అంటేనే దేవాలయాలకు ప్రఖ్యాతి. ఈవేళ ఏదో ద్రవిడ దేశం, ఆ దేశం, ఈ దేశం అంటున్నారు, కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత అసలు తమిళనాడులో ఉన్నటువంటి ఆలయ శిఖరాలు, మధురై అమ్మవారు, అక్కడ ఉన్నటువంటి మీనాక్షి కన్నులు ఎలా ఉండాలి? తామర రేకుల్లా ఉండాలి. అటు చివర ఇటు చివర సన్నగా, మధ్యలో ఉబ్బుగా. చేప కూడా అలాగే ఉంటుంది, మధ్యలో ఉబ్బుగా, అందంగా. ఆ దృష్టి మన మీద ప్రేమగా అలా చూసినప్పుడు ఆ గుడ్లని ఏ విధంగా పొదగబడతాయో, అమ్మవారి యొక్క కరుణ కటాక్ష వీక్షణములు అంటారు అమ్మవారి చూపు. అందుచేతనే అమ్మవారిని శ్రీ విద్యాం శివవామ భాగ నిలయాం హ్రీంకారమంత్రోజ్వలాం శ్రీచక్రాంకిత బిందు మధ్యవసతిం శ్రీమత్సభానాయకీం శ్రీమక్షణ్ముఖ విఘ్నరాజజననీం శ్రీజగన్మోహినీం మీనాక్షీం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమకం కారుణ్యవారాం నిధిం. అలాంటి పరమ పావనమైన, దివ్యమైన, శోభాయమానమై జగజ్జనని మనను కాపాడే దివ్యమైనటువంటి క్షేత్రాన్ని మనకు చూపిస్తారు. సూర్యోదయ సూర్యాస్తమయాలను ఆనందింపచేసే కన్యాకుమారి. ఓ కన్యాకుమారి, ఆ పేరులోనే మనకుంటాం. అమ్మవారి యొక్క దర్శన భాగ్యం మనకు దర్శనమవుతుంది. అక్కడ సముద్ర తరంగాలు ఉర్రు తొలుగుతూ అమ్మవారి పాదాలు కడుగుతూ ఉంటాయి. అద్భుతమైనటువంటి ఆనంద చిన్ని చిన్ని పర్వతాలు అలా ఫెళా జరుగుతున్నప్పుడు ఒకలా కుట్టుకుని తుంపురులు గగన మార్గానికి ఎగురుతూ ఉంటే అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి కరుణను పొందాలి, దయను పొందాలి అని ఎదురు చూచేటువంటి అద్భుతమైన మండపాలు మనకు కనపడతాయి. ఇంకొక విశేషం ఏమిటి అంటే, ఎంతో త్యాగఫలంగా ఆ కొండ మీద వివేకానందుని యొక్క ఆ దివ్యమైన రాక్ మెమోరియల్ ఉన్నది. దీనికి ఒక పెద్ద చరిత్ర ఉన్నది. ఆంగ్లేయులు మొత్తం మా పర్వతం, అసలు ఈ దేశం వాళ్ళదంటుంటారు, అది విచిత్రం. వాళ్ళది కాదు, మాదే, పేర్లన్నీ మార్చేస్తారన్నమాట. దీనికై వివేకానందునికై కొన్ని వందల మంది ప్రాణాలు త్యాగం చేసి, వివేకానందుడు అంటే భారతీయ సంస్కృతికి ఆలవాలమై షికాగోలో సోదర సోదరీమణులారాని ప్రపంచానికి ప్రజల గురించి నేర్పిన దివ్య పునీత సుందర మహోన్నతమైనటువంటి మహానుభావుడు. ఈ లోకమంతా ఆనంద పారవస్యం చెందాలి అని తపించినటువంటి మహానుభావుడు. ఆయన యొక్క దివ్య ధ్యాన మందిరాలు మనకు కనపడతాయి. అంతేకాక తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి, సుబ్రహ్మణ్యం 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 సుబ్రహ్మణ్యం. స్త్రీలకు సంతాన యోగ్యత లేనప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తారు. భార్యాభర్తలు కలహించుకుంటున్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తారు. పిల్లలు మన మాట వినకపోతున్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారు. గృహంలో ఛిద్రములు ఉంటాయి, ఛిద్రములు. అలాంటి ఛిద్రమైనటువంటి చెడు ఆలోచనలు ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి, మురుగన్. అలాగే రామేశ్వరం, శ్రీరామచంద్ర ప్రభు ఆ శివలింగమును పూజించిన అద్భుతమైనటువంటి ప్రదేశంలో ఉన్న ఆర్‌వి ట్రావెల్స్ ద్వారా వెళ్ళి 24 కుండాలలో స్నానం చేసి, అసలు ఆ మండపాలు చూడండి, ప్రపంచంలోనే ఎక్కడా ఉండవు, ఒకే లైన్లో. వీళ్ళ సైంటిస్టులు కూడా అంత గొప్పగా చేయలేరు. అద్భుతమైనటువంటి మండపాలతో, విశాలమైనటువంటి ప్రాంగణంతో, ఎత్తైనటువంటి శిఖరాలతో దర్శనమిచ్చేటువంటి జ్యోతిర్లింగం. రామేశ్వరం కూడా ఒక జ్యోతిర్లింగం. కాశీ ఏ విధంగా జ్యోతిర్లింగమో రామేశ్వరం కూడా జ్యోతిర్లింగం. ఇంకొక విశేషం, శ్రీరంగం ఉన్నది. ఆహా, శ్రీరంగనాథుడు
రంగపుర విహార హర కోదండ రామావతార రఘువీర రంగా కావేటి రంగా. అద్భుతమైనటువంటి ఆ రంగనాయక స్వామివారి శిఖరం ప్రపంచంలోనే గొప్ప ఎత్తైనటువంటి శిఖరం. రామానుజుడు లోకమునకు ఆ నారాయణ మంత్రమును బోధించిన దివ్యమైనటువంటి శిఖరం. అద్భుతమైనటువంటి ధనుర్దాసుని ఆ దివ్య తేజస్సును చూపించి ఆ మహోన్నతమైనటువంటి ఆ శయనించినటువంటి రంగనాథుని దర్శిస్తే సకల జన్మల యొక్క పాపములు పోవటమే కాదు, ఆనందం కలుగు. ఇక ఏ రూపాన్ని చూడబుద్ధి కాదు. ఇంకొక విశేషం తంజావూర్. బృహదీశ్వరం బృహదీశ్వర మహాదేవ. బృహదీశ్వర ఆలయం ఎత్తైనటువంటి శిల్ప సంపదలతో, అసలు కళాఖండాలతో ఎలా చేశారు ఇవన్నీ. ప్రపంచంలోనే ఎత్తైనటువంటి శిఖరంగా మహామండపంలా దర్శనమిచ్చే అద్భుత మహోన్నతమైనటువంటి విశేషం కుంభకోణం. అలాగే చిదంబరంలో అదొక రహస్యం, చిదంబర రహస్యం అంటారు. అక్కడనే నటరాజు నాట్యం చేసిన పుణ్య ప్రదేశం. కాలు ఎత్తి ఉంటుంది నాట్యం. దీనికి ఒక పెద్ద కథ కూడా ఉంది, తర్వాత మనం చెప్పుకుందాం. తిరువణ్ణామలై అరుణేశ్వరం అంటే మొట్టమొదటగా బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు కలహించుకుంటున్నప్పుడు ఉద్భవించిన అగ్నిలింగమే అరుణాచలం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ హర ఓం అగ్నిలింగం అంటారు. పరమ పావనమైనటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం. మొట్టమొదటగా ఉదయించిన మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రంలో మొట్టమొదటగా లింగాకృతిలో ఉద్భవించిన అగ్నిలింగము ఇదే. అక్కడనే రమణ మహర్షి తపస్సు చేసి జ్ఞానబోధ చేసినటువంటి పుణ్యం. అందుచేతనే ఆ పర్వతమునకు ప్రదక్షిణ చేస్తారు, గిరి ప్రదక్షిణ అని కూడా అంటారు. ఇక్కడనే రమణ మహర్షి యొక్క దివ్యమైనటువంటి ఆశ్రమం. అంతేకాక అద్భుతమైనటువంటి కాంచీపురం, కామాక్షి అమ్మవారి యొక్క కమల అమ్మవారు, వరదరాజస్వామి ఏకామ్రేశ్వరుడు అంటాడు. ఏక అమ్రేశ్వరుడు. ఆమ్రము అంటే మామిడి చెట్టు. ఏకామ్రేశ్వరుడు ఉంటాడనమాట. అలాగే అమ్మవారు కమలాంబన మొరవినమని కామాక్షిని ఆరాధించే పుణ్య ప్రదేశములను సందర్శించి తరించి అద్భుతమైనటువంటి ఈ అవకాశాన్ని ఎవరూ జారవిడుచుకోకండి. మనకు ఆనందం కలుగుతుంది. స్వస్తి. తమిళనాడులో ఉన్నటువంటి పవిత్రమైన ఆలయాల విశిష్టత గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. చూస్తున్నారు కదండి, తమిళనాడు ప్యాకేజ్లో మనం ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఏ ప్లేసెస్ని కవర్ చేస్తున్నారు, ఎలాంటి ఆలయాలని మనం ఇక్కడ చూడబోతున్నాం, వాటి విశిష్టత ఏంటి అనేది గురుగారు మాటలో తెలుసుకున్నాం. మరి మీరు కూడా తమిళనాడు యాత్రకు వెళ్ళాలనుకుంటున్నారా? ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.